మీ నాయకుడి ఆదేశాలకి ఒకసారి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్ళాం. సురేంద్ర నాయుడు గారు ఆ కమిటీ కూర్చుంది, పద్మ అవార్డ్స్ కమిటీ కూర్చుంది. దాంట్లో చాలామందికి ఎన్టీఆర్ ఎవరో తెలియదు. అలాంటి వాళ్ళని పెట్టి ఆ కమిటీ పెట్టి ఎన్టీఆర్కి ఎప్పుడు ఇవ్వాలండి భారతరత్న? మీరేమో కూటమిలో ఉన్నారు, ఇక్కడ మీదే ప్రభుత్వం, అక్కడ మీదే ప్రభుత్వం. అసలు ఇవ్వాలి అనే డిమాండ్ మీరేదో తీవ్రమైన తీర్మానం చేసి అసెంబ్లీ నుంచి పంపడం కాదండి. మీకు బ్రహ్మాండమైన లాబీయిస్టులు ఉన్నారు, ఖమ్మంబడి రామ్మోహన్ రావు గారు, ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళందరి సేవలు ఉపయోగించుకొని భారతరత్న వచ్చి ఏర్పాటు చేయాలి కదా. అసలు మనం లాబీ చేయటం కాదు, అటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగు ప్రజలకి ఒక ఐడెంటిటీ తీసుకొచ్చినట్టుగా భారతరత్న లేకపోవటం ఏందండి? పద్మశ్రీతో సరిపెట్టేస్తారా? సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా 99 న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికి కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలా అనేది బీజేపీకి కూడా ఉంది. ఎందుకంటే బీజేపీలో ఉన్నటువంటి ఇక్కడ ఎవరైతే స్టేట్ అధ్యక్షురాలు ఉన్నారో ఆమె కూడా స్వయాన ఎన్టీ రామారావు గారి పుత్రిక. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ మోడీ గారికి అదేవిధంగా అమిత్ షా గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. దాంతో పాటు వాళ్ళు కూడా ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలా అనే ఆలోచనలో ఉన్నారు, ఇస్తారు. అంటే అది మనం ఆ కమిటీలో ఉండే వాళ్ళు కొంతమంది అటు ఇటు ఉండుండొచ్చేమో కానీ దాని మీద నాకు పూర్తిగా పెద్దగా అవగాహన లేదు. కానీ ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలి అనేది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ అందరి డిమాండ్. ఎందుకంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ఈ రాష్ట్రానికి ఆయన తెలుగు వాళ్ళ గుండె చప్పుడు అండి. ఆయన తెలుగు వాళ్ళ గుండె చప్పుడు. ఆయన ఆ చప్పుడు ఢిల్లీకి వినపట్టలేదా? ఇప్పుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు అనేక సేవలు అందించినటువంటి మహానుభావుడు. అదేవిధంగా ఈ రోజు ఏ పార్టీ కూడా, ఏ ప్రభుత్వం వచ్చినా ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలే ఈరోజు ఆదర్శంగా తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలే ఆదర్శంగా తీసుకొని చేస్తున్నారు. ఆ రోజే ఆయన పేదవారికి కూడు గుడ్డ పట్టిన అన్నం పెట్టాలి అనే నినాదంతో వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ మహానుభావుడికి భారతరత్న అనేది ఇస్తారు. అది కొంచెం ఇంటర్నల్ గా వాళ్ళు చూసుకొని ఇస్తారు దాన్ని. అది ఇంటర్నల్ గా చూసుకోవడానికి ఆయన ఏం తప్పు చేశాడండి? నాయకత్వం చూసుకుంటది. దాంతో పాటు ఇందాక మీరు కొన్ని విషయాలు మాట్లాడారు, నేను కూడా విన్నాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ అనేది, తెలుగుదేశం పార్టీని చూసే మిగతా పార్టీలు క్రమశిక్షణ అనేది నేర్చుకుంటున్నాయి. అది మీరు గుర్తుపెట్టుకోవాలా, అది మర్చిపోకూడదు. ఎక్కడ కూడా నాకు గుర్తు చేసే ముందు మీకు ఒకటి చెప్తా. రణదీప్ సుర్జేవాలా అని రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు ఆయన. మీరు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే ఒక మహాపాపాన్ని ఒడిగట్టినప్పుడు ఆయన ఇక్కడికి వచ్చాడు, అమరావతి వచ్చి మీ నాలెడ్జ్ సెంటర్ చూసి అద్భుతం అండి, ఇట్లాంటి లైబ్రరీ మేము కూడా మెయింటైన్ చేయట్లేదు, మీ క్రమశిక్షణ మా దగ్గర లేదని ఒప్పుకున్నాడు. ఆ విషయం మీకు తెలియదేమో, మీకు గుర్తు చేస్తాను. ఆయన ఫోటో